వందనాలు తెలియజేస్తున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య ధ్యానము కీర్తనల గ్రంథం నుంచి 118వ కీర్తన 5వ చరణం. 118వ కీర్తన 5వ చరణం. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకొని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. దేవుడు తన పరిశుద్ధ వాక్కును దీవించుగాక. ఇక్కడ కీర్తనాకారుడు అంటున్నాడు ఈ మాట, భక్తుడైన దావీదు గారు అంటున్న మాట ఇది. ఇరుకునందుండి నేను యెహోవాకు మొరపెట్టుకొని విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చాను. ఈయన గారే అంటున్నారు 34వ కీర్తనలో 31వ కీర్తనలో 8వ చరణం. విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నానని. చాలు. ఇక్కడేమంటున్నాడు అంటే, నేను ఇరుకులో నుండి నేను మొరపెడుతున్నాను, విశాల స్థలములో నుండి యెహోవా నాకు ఉత్తరమిచ్చును అంటున్నాడు. 31వ కీర్తనకు వచ్చేసరికి ఏమంటున్నాడంటే రివర్స్. ప్రభు అంట విశాల స్థలమున నా పాదములు నిలువబెట్టితివి యెహోవా, నేను ఆపోజిట్ కదా. ఇందాకేమో ఇరుకులో ఉన్నాను, నాకు యెహోవా విశాలతలో నుండి ఉత్తరం ఇచ్చాడు అంటున్నాడు. ఇక్కడేమో ఆల్రెడీ నేను విశాలతలో ఉన్నాను, నా పాదాలు విశాల స్థలంలో ఉన్నాయి, ఇప్పుడు నేను ఇరుకులో పడ్డాను అంటున్నాడు. రివర్స్. అంటే ప్రతి ఒక్కరిని కూడా దేవుడు విడిపిస్తాడు కదా. అంటే ఇక్కడ బిలీవర్గానే ఉన్నాడు. అంటే అప్పటికే 30 కీర్తనలు రాసినటువంటి కీర్తనాకారుడు, 30 కీర్తనలు రాసిన కీర్తనాకారుడు బహుశా తనకి కనీసం 15-20 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ లేకుండా, ప్రభుతో నడవకుండా ఆయనను గురించి పాడలేవు, ఆయనను గురించి వర్ణించలేవు. మరి ఇంత భక్తిపరుడు ఇప్పుడు ఏమంటున్నాడంటే విశాలతలో ఉన్న పాదాలు ఇప్పుడు ఎక్కడ పడిపోయాయంట, ఇరుకులోకి పడిపోయినాయి అంట. నిజమే, భక్తుడు ఇరుకున పడినప్పుడు తనకి మెచ్యూరిటీ ఉంది, అప్పుడు రాజే. నిజంగానే తను ఒకప్పుడు అడవుల గుండా, తర్వాత ఎడారుల గుండా, ఎడారులలో చెట్లుండో అరణ్యాల గుండా వెళ్ళినటువంటి దావీదు ఉన్నటువంటి ఆ ఇరుకులో నుంచి ప్రభువు డైరెక్ట్గా ఎక్కడికి ఎక్కిచ్చేసాడండి, విశాల స్థలమునకు తెచ్చాడు. ఇప్పుడు రాజుగారు అంటున్న మాట, రాజుగారు విశాల స్థలంలో ఉన్నారు, కానీ ఎక్కడికి పడిపోయారండి? ఇప్పుడు ఇరుకులోకి పడిపోయారు. మన జీవితాలలో కూడా దేవుడు మనల్ని సృజించినప్పుడు వాళ్ళందరినీ కూడా అనంట యథార్థవంతులుగా సృజించాడు. ఆయన సృజించినప్పుడు మనల్ని కూడా ఆయన యథార్థంగా సృజిస్తే మనుషులంట వివిధ తంత్రాలను కల్పించుకొని మంత్రగాళ్ళు అయిపోయారు. తంత్రాలు కల్పించుకుంటే మంత్రగాళ్ళు అయిపోతారు. అందుకని ఇక్కడ భక్తుడు అంటున్నాడు, విశాలంలో నుండి వచ్చేసి ఇరుకులో పడిపోయి ఆ తర్వాత కొన్ని కీర్తనలు రాసిన తర్వాత 118 వచ్చేసరికి మరలా ఏమంటున్నాడు, ఇప్పుడు ఇరుకులో నుండి ఏం చేస్తున్నాడు, ఆ విశాల స్థలంలోకి రావాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ రాజుగా తను చాలా రాచరికంలో ఉన్నాడు, సైన్యాధిపతులు ఉన్నారు, ఎంతమంది ఉన్నప్పటికీ ఇరుకులో నుంచి మాత్రం తప్పించేవాడు దేవాతి దేవుడే అనేది మళ్ళీ ఎన్నో కీర్తనకి గ్రహించగలిగాడు. 118 కీర్తనలు వచ్చిన తర్వాత కానీ మరలా గ్రహించగలిగాడు. అదే నేను మరలా ఎక్కడ పడిపోయాను, ఇరుకులో నుంచి లేవని విశాలతలో ఉన్న నేను తిరిగి ఎక్కడ పడిపోయానంటే ఇరుకులోకి పడిపోయాను. అక్కడ నుండి లేవనెత్తగలిగిన వాడు దేవాతి దేవుడే అంటూ ఇక్కడ చాలా చక్కగా ఈ కీర్తన చాలా బాగుంటుంది. 116, 117, 118, 119 ఈ కీర్తనలు ఎంతో బాగుంటాయండి. దీనిలో అంటున్నాడు, ఇక్కడ అంటున్నాడు 8, 9 వచనాలలో
మనుషులను నమ్ముకుంట కంటే, రాజులను నమ్ముకుంట కంటే. అవును, ఎందుకనంటే రాజులు ఎవరు కూడా విశాలతను ఇవ్వలేదు. మనుషులు ఎవరు కూడా మనల్ని విశాలతలోనికి నడిపించలేదు. అంటే ఈరోజు కూడా మన జీవితాలలో చాలాసార్లు ఇరుకునందుంటాం. సమస్య అనేది ఇరుకును చూపిస్తుంది కదా. ఇజ్రాయేల్ ప్రజలు మనం జ్ఞాపకం చేసుకుంటే వాళ్ళు చాలా భయంకరమైనటువంటి ఇరుకులో ఉన్నారు అనేది మనకి అర్థమవుతుంది. యెహోషువ గ్రంథం, దానికి ముందు ద్వితీయోపదేశకాండము, అక్కడ వాళ్ళకు వచ్చినటువంటి ఇరుకేమిటి అనేది మనం చూస్తే కదా. మొదటి అధ్యాయము ద్వితీయోపదేశకాండము మొదటి అధ్యాయము 1:28లో మనం ఎక్కడికి వెళ్ళగలము? మన సహోదరులు అక్కడి జనులు మనకంటే బలిష్ఠులు ఎత్తరులై ఉన్నారు. ఆ పట్టణములు గొప్పవై ఆకాశ ప్రాకారములోనున్నవి. అక్కడ చూచితిని చెప్పి మా హృదయములను చూసారా? వీళ్ళ బాధ ఏంటండి? ఇజ్రాయేలీలు ఎక్కడున్నారు ఇప్పుడు? అరణ్యంలో నడిచినప్పుడు భయపడలా, ఎడారులలో నడిచినప్పుడు భయపడలేదు, ఆకలి దప్పులతో ఉన్నప్పుడు భయపడలేదు కదా. కానీ ఇక్కడ వచ్చి ఆ సమాచారం విన్నప్పుడు మాత్రం వాళ్ళు భయపడుతున్నారు. కాబట్టి ప్రభు అంటున్నాడు, అప్పుడు నేను మిమ్మల్ని చూసి దిగులు పడబడి వారికి భయపడదు. అంటే వీళ్ళలోకి ఏమొచ్చిందండి? ఏది చూసినప్పుడు అని అంటే, మనుషులను చూసినప్పుడు, పట్టణాలు చూసినప్పుడు భయం వేసిందంట. తర్వాత ఆ మనుషులు బలిష్ఠులు మనకంటే డబల్ ఉన్నారని చెప్తున్నారు. ఆ భయము చేత వారికి చాలా. తర్వాత ఈ 44 వచ్చినవండి మొదటి అధ్యాయంలోనే. అప్పుడు అరణ్యంలో నివసించిన అమోరీయులు ఎదురుగా బయలుదేరి వచ్చి మిమ్ము తరిమి హోర్మా వరకు సేయూరులో మిమ్ము హతము చేసి. చాలు, దేవుని మాట వినకుండా వెళ్ళినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు కూడా హతము చేయబడిన సందర్భాన్ని ఇక్కడ మనం మరలా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనిందంటే ఇశ్రాయేలు ప్రజలు ఉన్నటువంటి పరిస్థితులు ఇరుకులో ఉన్నారు. వాళ్ళు ఎలాంటి ఇరుకు అని అంటే, సముద్రం దాటి వచ్చేసారు, మరలా సముద్రం దాటి వెనక్కి వెళ్ళలేదు. ముందుకు వెళదామంటే మనుషులు ఎలా ఉన్నారు? బలిష్ఠులైనటువంటి జనాంగాలు ఉన్నారు. అరే ఏదైనా పట్టణంలోకి వెళ్ళి దాక్కుందామంటే ఒకరు ఇద్దరు కాదు కదా ఈ ప్రజలు. కొన్ని వెళదామంటే ఆ పట్టణాలు ఎలా ఉన్నాయి? ప్రాకారములు కలిగిన చాలా ఎత్తైన పట్టణాలంట. కాబట్టి ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ఎక్కడున్నారండి? ఇరుకులో ఉన్నారు. అలాంటి ఇరుకులో ఉన్న వ్యక్తితో ప్రభు అంటున్న మాట యెహోషువ గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనం. ఈ ధర్మశాస్త్ర గ్రంథమందు నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడున దివారాత్రము దాన్ని ధ్యానించిన ఈ మార్గమును వర్ధిల్ల చక్కగా ప్రవర్తించేది. చాలండి. ఇక్కడ భక్తుడు యోబు కూడా అంటున్నాడు. ఆ మాట కూడా చూద్దాము. 36వ అధ్యాయము, యోబు గ్రంథము 36వ అధ్యాయము 15వ వచనం. 36:15. శ్రమపడు వారికి కలిగిన శ్రమ వలన ఆయన విడిపించును, బాధ వలన వారిని విధేయులుగా చేయును. అంతే కాక బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకు లేని విశాల స్థలమున నిన్ను తోడుకొని పోవును. నీ ఆహారమును
ప్రభుతో నింపు. చాలండి. ఇక్కడ అంటున్నాడు యెహోషువ గ్రంథం ధ్యానించక మునుపు ఇక్కడ యోబు భక్తునితో అంటున్నాడు, అబ్బాయి నువ్వు శ్రమ పడితే ఆ శ్రమ వలన నీవు విడిపించబడతావు. ఒకవేళ ఏదన్నా నీకు శారీరక శ్రమైనా, చుట్టూరు ప్రజల వల్ల శ్రమైనా, శత్రువు వలన శ్రమైనా నీవు విడిపించబడతావు. బాధ వలన వారిని విధేయులుగా చేస్తావు. ఇంకా ఏదన్నా నీకు మానసిక ఒత్తిళ్ళు వచ్చాయనుకో, అప్పుడే వస్తుందంట విధేయత నేర్పిస్తాడంట. అంతేకాదు బాధలో నుండి ఆయన నిన్ను తప్పించును, ఇరుకు లేని విశాల స్థలములకు నిన్ను తోడుకొని పోయి నిన్ను ప్రభుతో తృప్తిపరచును. అవును, అంటే ఇరుకులో నుండి విడిపించే దేవుడు. అదే ఇందాక కీర్తనకారుడు అంటున్నాడు, నేను ఇరుకులో నుండి మొరపెట్టి తిని విశాల స్థలములో నుండి యెహోవా నాకు ఉత్తరమిచ్చాను. అవును, ఆ ఇరుకు ఏమిటి అనేది మొదట మనుషులు తెలుసుకోవాలి. ఇజ్రాయేలు ప్రజలకు అర్థమైపోయింది. మేము చాలా ఒకప్పుడు వాళ్ళు ఫరో చేతి క్రింద ఉన్నప్పుడు వాళ్ళు మొరపెడుతున్నారు, మేము చాలా దురవస్థలో ఉన్నాము అని. ప్రభువా మేము చాలా దురవస్థలో ఉన్నామని మొరపెట్టారు. ఆ దురవస్థ నుంచి దేవుడు విడిపించి ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించే దేశం చేర్చడానికి కొంచెము దూరంలో ఉన్నారు. వాళ్ళు చాలా కొద్ది దినముల ప్రయాణం ఉండగా ఇప్పుడు ఏమంటున్నారంటే వీళ్ళ ముందు అంతేకాకుండా ఎరుకో ఉంది. వీళ్ళ ముందేముంది? ఎరుకో దాటారు అని అంటే వచ్చేసినట్టే. ఇప్పుడు ఆ పట్టణాన్ని పడగొట్టాలి. ఆ పట్టణంలో చుట్టూరు ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే మాకు జబలు ఉన్నవారు, బలిష్ఠులైనటువంటి జనాంగాలు. వీళ్ళని ఇప్పుడు ఇరుకు. అప్పుడు దాకా కూడా విశాలమే, వాళ్ళని ఎవరు అడ్డగించేవారు లేరు. ఆ ఇరుకులో నుండి మొర్రపెట్టాలి. అందుకని అలా మొర్రపెట్టడానికే ఇక్కడ యెహోషువ గ్రంథంలో ప్రభు చెప్తున్నాడు, అబ్బాయి నీ మార్గము వర్ధిల్లాలంటే, నీ ఇరుకులో నుంచి బయటికి రావాలి అని అంటే నువ్వేం చేయాలి అని అంటే యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రులు ధ్యానించడం అంటే సాధారణంగా వాక్యాన్ని భుజించుట అని యెహెజ్కేలు భక్తుడు, కీర్తనాకారుడు కూడా ఆ మాటలు అన్నారు. అలాగే ధ్యానించుట అనే మాటలు కూడా ఇప్పుడు మనం చూస్తున్నాం. మొదటి కీర్తనలో కూడా ఆ మాట ఉంటుంది, దివారాత్రము ధర్మశాస్త్రం ధ్యానించువాడు ధన్యుడు. ఈ ధ్యానించుట అనే దాని గురించి ఈరోజు కొన్ని మాటలు మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉంది. అలా ధ్యానిస్తే కానీ వర్ధిల్లుతామని ఇక్కడ లింక్ పెట్టాడు దేవుడు. ఎందుకనంటే అది ఎటువంటి ఇరుకైనప్పటికీ కూడా మన విశాలతలోనికి తీసుకొచ్చేది ఏమిటి అని అంటే, ఇప్పుడు ఇజ్రాయేలు ప్రజలను బట్టి ఇరుకులో ఉన్నటువంటి వ్యక్తులలో యెహోషువ కూడా ఉన్నాడు. ఆయన విడుదల పొందటమే కాదు, ఇజ్రాయేలు ప్రజలను కూడా ఇరుకులో నుంచి ఇప్పుడు విశాల స్థలములోనికి నడిపించవలసిన బాధ్యత ఎవరి మీద ఉందండి? ఇప్పుడు యెహోషువ మీద ఉంది. కాబట్టి యెహోషువతో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, నేను ఇస్తున్నటువంటి ఈ ధర్మశాస్త్ర గ్రంథములో ఉన్నటువంటి ప్రతి మాట కూడా యెహోషువ నువ్వు ధ్యానించు, దాని ప్రకారం నువ్వేం చేస్తావంటే ఈ మార్గం నువ్వు వెళుతున్నటువంటి దారంతా కూడా నీకు విశాలపరచబడుతుంది. వర్ధిల్లుట అంటే విశాలపరచబడుతుంది అని చక్కగా మాట్లాడుతున్నప్పుడు, అప్పుడు ఈ మెడిటేషన్ అంటాం కదా ఇంగ్లీష్లో, దీన్ని ధ్యానించుట. ఈ ధ్యానించుట అంటే సాధారణంగా ఒక జంతువు ఆహారం తిన్న తర్వాత అది చక్కగా ఉండలుగా మలుచుకుని చక్కగా లోపల స్టోర్ చేసి పెట్టుకుంటుంది అంత జంతువు. ఆ తర్వాత చక్కగా ఫ్రీ టైంలో హాయిగా పడుకొని చక్కగా బయటికి తెచ్చుకొని నమిలి, అలాగనే విశ్వాసి కూడా ఏం చేయాలంటే దేవుని నామాలు, ఇప్పుడు ఇదే వాక్యం ఉంది, ఈ వాక్యాన్ని ఎలా మెడిటేట్ చేస్తారండి అని మీరు నన్ను అడిగితే కానీ నేనేమంటానంటే పక్కాగా కూడా భగవాన్ ఈ ధర్మశాస్త్ర గ్రంథంలో ఉన్న ప్రతి మాట కూడా నేను ధ్యానించడానికి, నేను గైకొనడానికి నాకు చెయ్యి. మరలా అదే మాట ఎన్నిసార్లు అని అంటే దివారాత్రులు
ఓవేళ నీకు కాసేపు నోటికి వచ్చేసిన తర్వాత దీన్ని మలిచేవనుకో పాట అవుతుంది. దానివల్ల ఏమవుతుందండి, ఆ పాటల్లా ఆరాధన అవుతుంది. నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుందా? మాటలు ధ్యానిస్తాం, మాటలనే పాటగా మలిస్తే ఆరాధిస్తాం. ఆరాధన అనేది ఎక్కడికి తీసుకెళ్తుంది అని అంటే దేవుని సింహాసనం ఎక్కడికి తీసుకెళ్తాడు. ఇప్పుడు ఏం నేర్పిస్తున్నాడు జవాతి దేవుడు? ధ్యానించు అంటే ప్రతిసారి దివారాత్రులు, అది కాసేపు కాదు. మనం ఏమనుకుంటామంటే కొంచెంసేపు మనం అలాగా ఆరాధన చేసిన తర్వాత ఇక మనం రెస్ట్ కావాలనుకుని కోరుకుంటారు మన శరీరం. కానీ ఇక్కడ కండిషన్ ఏంటంటే అసలు మర్చిపోవడానికి లేదు. ఇప్పుడు ధ్యానించడం అనేది మర్చిపోయి మెడిటేట్ చేసేవాళ్ళు 1 hour 2 hours చేస్తారు. ఒక ముక్కులో నుంచి తీసి ఒక ముక్కులో నుంచి వదులుతారో ఏదో తెలియదు నాకు. మొత్తానికి దాని ద్వారా ఏమి వాళ్ళకి ఆరోగ్యం వస్తుందో, ఉన్న ఆరోగ్యం పోయితే కూడా నాకు తెలియదు. కానీ ఈ ధ్యానించడం ద్వారా ఇక్కడ కండిషన్ ఏం పెడుతున్నాడంటే మార్గము వర్ధిల్లుద్ది. అంటే శత్రువు అనేవాడు ఎవడు కూడా నీకు ఎదురు రాడు. కాబట్టి ఇక్కడ ధ్యానించు. నువ్వు ధన్యుడు అవ్వాలంటే ధ్యానించు. చరిత్రలో నిలిచిపోవాలంటే నువ్వు ధ్యానించు. అదే వాక్యాన్ని పట్టుకుని వేలాడు, ఒక విధంగా వేలాడు దాన్ని పట్టుకుని. ఇక పత్తాక అదే. ఒకవేళ నీకు ఈ మాటలు జ్ఞాపకం లేకపోయి ఉంటే ఓ సాంగ్ తీసుకో. నీ హృదయాన్ని టచ్ చేసేది మాటలు కలిగినటువంటి ఒక పాట, ఒక పల్లవి తీసుకో. దాన్నే పత్తాక కూడా ఏం చేస్తామంటే మెడిటేట్ చేయి. ఒక్కరోజు చేసి చూడు. అదేం చేస్తుందంటే నువ్వు పడుకున్నప్పుడు నీతో మాట్లాడుతుంది, ప్రభుతో మాట్లాడుతుంది. ఇది సత్యం. మీరు ఒక టాపిక్ మీద మాట్లాడి ఆలోచించి పడుకోండి, అవే కలలు వస్తాయి. కానీ ప్రభు వాక్యాన్ని ధ్యానించి పడుకోండి. ఆ వాక్యమే మన మనసులో లేచేసరికి మన నోట్లో ఏముంటుంది అని అంటే సేమ్ అవే ఉంటుంది. మీరు ఎక్స్పీరియన్స్ చేసి చూడండి, ఇది వాస్తవం. అందుకనే అలా ఉంటుంది. కాబట్టి అప్పుడు ఆ వాక్యం మనం నిద్రపోయినా, మనం రెస్ట్గా ఉన్నా, మనం పలకలేకపోయినా పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఆత్మలో ఏమి ప్రారంభిస్తాడంటే క్రియ ప్రారంభిస్తాడు. నువ్వు చేయలేనిది ఎవరు చేస్తారండి? పరిశుద్ధాత్ముడు. ఆయన వచ్చి మనలో నుండి ఆయన మనకి నచ్చిన దాన్ని, ప్రభువుకు నచ్చిన దాన్ని రెండింటిని కూడా మ్యాచ్ చేస్తాడు, రెండింటిని కలుపుతాడండి. అంటే మన మనస్సును, దేవుని మనస్సును ఏం చేస్తున్నాడండి? పరిశుద్ధాత్ముడు ఏకం చేస్తున్నాడు. అందుకనే అప్పుడు పడుకున్నా సరే ఇదివరకు నేను చాప్ మీద పడుకుని కూర్చుని ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. అలాగే చేసి నిద్రపోతే ఆ చాపల నుంచి నా స్వరం నాకు వినబడేది. అలా ఛాన్స్ ఉందా? అలాగ ఛాన్సు? ఆ స్వరం ఎవరిది ఇప్పుడు? విమలాది పాపం కదా. ఎవరిదండి? పరిశుద్ధాత్మునిది. అందుకనే మనం ఇక్కడ అంటున్నాడు యెహోషువతో, నువ్వు బలశాలివి అన్నాడు, ఎదుట ఎవరు నిలవలేరని అన్నాడు. ఆయనకి ఇస్తున్నటువంటి మొదటి వాగ్దానమే అది. కానీ ఇక్కడ కండిషను అంటే ఎవరు నిలవలేరంటే జోషువా వెళ్తున్నప్పుడు టపా పడిపోతారా? ఏమండి, పడిపోవటం లేదండి. దాని అర్థం అది కాదు. ఒక వ్యక్తిని కష్టపడాలి, ఒక వ్యక్తి ప్రయాసపడాలి, ఒక వ్యక్తి పని చేయాలి. క్రియ లేకుండా విశ్వాసము మృతము. అది ఒకవేళ ఆయన అలా చేస్తుంటే ఈరోజు మనకు కూడా బోల్డంత విశ్వాసం ఉంటే చాలనేవాడు కదా. యెహోషువతో కూడా నీ ఎదుట ఎవ్వరూ నిలవలేరు అన్న వాగ్దానము నాకు ఉంది కదా, ఆ వాగ్దానమే నన్ను బ్రతికించేస్తుంది అని అంటే వాగ్దానం కొరకు చేయవలసిన కార్యం ఏమిటి అని అంటే క్రియ చేయాలి. దేవుడు మాట ఇస్తే ఆ మాట నెరవేర్చడానికి సమర్థుడే. కానీ నువ్వు చేతులు కట్టు కూర్చోమని దాని అర్థం కాదు. నోరు గట్టిగా బిగించుకుని నిద్రపో అని దాని అర్థం కాదు.
ఇక్కడ అంటున్నాడు, ఇరుక్కులో నుండి నేను మొర్రపెట్టి తిని విశాల స్థలములో నుండి యెహోవా నాకు. మన హృదయము చాలా సంకుచితమైనది, మన హృదయం చాలా ఇరుకు, ఆయన హృదయం చాలా విశాలమైనదండి. ఆయన ఎవరినైనా భరించగలుగుతారు, ఎవరినైనా ప్రేమించగలుగుతారు. ఆయనది విశాల హృదయం. అందుకని ఈ ఇరుకు మనిషిని ఏమంటున్నాడండి దేవుడు? ఇరుకు మనిషిని ఎక్కడికి రమ్మంటున్నాడు? విశాలతలోనికి రమ్మంటున్నాడు. ప్రతి మనిషి కూడా విశాలంగానే. అందుకని మానవుడు పుట్టినప్పుడు మంచోడే, ఆదామును సృజించినప్పుడు ఆదాము మంచివాడే. వివిధ తంత్రాలు కల్పించుకొని ఏమైపోయాడనండి? దేవుని సహవాసం నుండి, ఆయన దేవుని సహవాసం నుండి వెళ్ళగొట్టబడ్డాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు, నీకు దివారాత్రము దానిని ధ్యానించు. ధ్యానిస్తే కానీ ఇక్కడ అంటున్నాడు మరొక మాట. యోబు గ్రంథంలోని చూద్దాము, 35వ అధ్యాయము 5వ వచనం. ఆకాశపు వైపు నిదానించి చూడుము, నీకన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు చూడుము. నీవు పాపము చేసినను ఆయనకు నీవేమైనా చేసితివా? నీ అతిక్రమములు విస్తరించినను ఆయనకు నీవేమైనా చేస్తావా? నీవు నీతిమంతుడవైనను ఆయనకు నీవైనా ఇచ్చుచున్నావా? నీవేమైనా ఇస్తున్నావా? ఆయన నీ చేత ఏమైనా నువ్వు తీసుకున్నా? చాలండి. ఏమంటున్నాడండి ఇక్కడ? ఆకాశము వైపు నిదానించి నీ కన్నా ఉన్నతమైన ఆకాశ విశాలము వైపు కళ్ళెత్తి చూడు. ఏం కనపడుతుంది నీకు? విశాలమైన ఆకాశం. నువ్వు పాపం చేస్తావేమన్నా దేవుని కనిపిస్తుందా? నువ్వేమన్నా అతిక్రమం చేస్తే నీ అతిక్రమం విస్తరించిపోతే ఆయనకి ఏమన్నా నొప్పి తగులుతా? ఆయనకి ఏమన్నా అంటుకోగలుగుతా? అది ఎవడ చేస్తే వాడే. ఎవరు చేస్తే ఒకవేళ నువ్వు నీతిమంతుడు అయితే నువ్వేమైనా అంటేస్తావా ఆయనకి? అండి ఏమీ కాదు. ఏమి కూర్చుకున్నా ఇక్కడ కొంచెం 2 మాటలు మనం కలిపేమనుకోండి. నేను నీతిమంతుడనైతే నా నీతి, నేను పాపాన్ని ఒప్పుకుంటే ప్రక్షాళన నాకే. ఆయనకేమి నొప్పి తలగదు. ఆయన ఆల్రెడీ ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన, ఆ రోదన అంతా ఫినిష్ చేసేసాడు. అయిపోయింది. ఆయనకి నువ్వేం చెప్తున్నా ఆయనకి ఏమి ఉండదు. ఇప్పుడు నీ కష్టార్జితం ఎవరి కోసమని అంటే ఎవరికి వారి. ఇప్పుడు నువ్వు మెడిటేట్ చేసినా, నువ్వు కష్టపడినా, విశ్వాసాన్ని ప్రజెంట్ చేసినా, క్రియల రూపంలో చూపించినా, నువ్వు ప్రార్థనా పరుడిగా ఉన్నా, అది నీకు నీ కొడుకు కూడా వారి మనసు కొంత ఆడు కూడా వర్తించు. ఆడు మురుగుంట్లో దొరుకుతూ ఉన్నప్పుడు నువ్వు నీతిమంతుడు అయినా లేదు. ఎందుకనంటే దేవుడు నేను అబ్రహాము దేవుడను, సాకు దేవుడను, యాకోబు దేవుడనని చెప్పాడు. అబ్రహాము తన నీతిని విశ్వాసం ద్వారా కాపాడుకున్నాడు. అర్థమవుతుందా? ఇస్సాకు ధ్యానించడం ద్వారా తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు. యాకోబు ఆయన దగ్గర క్షమాభిక్ష పొంది ఆయన ఆశీర్వాదం పొంది కాపాడుకున్నాడు. కనుకనే ఈ ముగ్గురికి కూడా నేను దేవుడనని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడాల. వీళ్ళల్లో ఒకడు పోయాడు అనుకో, ఆయన ఆడిని తప్పించే వచ్చేవాడు ముందుకి. ఏమండి? అందుకనే నీ పాపమైన, నా పాపమైన, నా అతిక్రమమైన, నా నీతైనా ఆయనకి ఏమైనా జరిగిద్దా? ఆయన కదుపుద్దా? ఏమీ చేయలేమండి. అందుకనే కీర్తనకారుడు అంటున్నాడు, మరొక మాట అంటాడు, ఈ ధ్యానాన్ని ఎవరు చెరిపివేస్తారు? చూద్దాము ఒకసారి. యోబు గ్రంథంలోనే ఆ మాట కూడా. యోబు గ్రంథము 42వ అధ్యాయము 3వ వచనం. యోబు గ్రంథము 42వ అధ్యాయము. జ్ఞానము లేని మాటల చేత ఆలోచనలను నిరర్ధకము చేయు. గట్టిగా చదువు అన్నమాట. ఏం చేస్తాడంట వీడు? ఎవడు వీడు? నీకు తెలియట్లేదు ఆడని? మరి గట్టిగా చెప్పు. వాడి దగ్గర ఏమి లేదంట, జ్ఞానము లేని మాటలాడతాడంట. జ్ఞానము లేని మాటలాడతాడంట. అంటే నీ దగ్గర ఏం దొంగతనం చేస్తాడు? ఇప్పుడు
ఏమి దొంగతనం చేస్తాడు? ధ్యానిస్తే ఏమొస్తుంది? మార్గం వర్ధిల్లుద్ది. వర్ధిల్లాలంటే నీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. ఆ వచ్చేసిన వాటిని ఇప్పుడు ఏం చేస్తాడంటే వీడు జ్ఞానము లేని ఆలోచనల చేత ఏం పుట్టిస్తాడంట? ఆలోచన పుట్టిస్తాడంట. మన ముందు వచ్చి మన ఎదురుగా మాట్లాడటం. ఎక్కడ పని చేస్తున్నాడండి వీడు? బుర్రలో పని చేస్తున్నాడు. మరి ధ్యానం ఎక్కడ జరిగిద్ది? ధ్యానం మనస్సులోనే జరుగుద్ది. అది కొట్టుకుంటూనే సరిపోద్ది. ఆత్మలో దీన్ని కూడా మనసే అంటాం. మనస్సులోనే ధ్యానిస్తాం కదా. సైలెంట్గా ప్రార్థన చేస్తున్నామని అంటే ఏంటది? మనస్సులోనే. ఇప్పుడు సాతాను వారధి ఏమిటి? మానవునిలో ఏది ఆడు వారధి? మనస్సు ఏం పుట్టిస్తుంది? ఆలోచన పుట్టిస్తుంది. ఇప్పుడు ఏం జరుపుతున్నాడు వీడు? ఎలా జరుపుతున్నాడు? జ్ఞానము లేని మాటల చేత. అర్థమవుతుందా? జ్ఞానము లేని మాటల చేత నీ మనస్సులో ప్రభుతో పరిశుద్ధాత్ముడు ఎలా పెనవేస్తాడని చెప్పాను. మనస్సు ఏకం చేస్తాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? మనస్సుని ఎలా చేస్తున్నాడు? ఇప్పుడు దేవుని మనస్సు మన మనస్సు రెండు కలిసిపోయినాయి అండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఎక్కడ దూరుతున్నాడు? ఎలా విడగొడుతున్నాడు రెండింటిని? నెమ్మదిగా అనాలోచన. ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళొద్దు నీ మనస్సు? ప్రార్థన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళొద్ది? పాటలు పాడేటప్పుడు ఎక్కడికి వెళ్ళొద్ది? ఆరాధన చేసేటప్పుడు ఎక్కడికి వెళ్ళొద్ది? నీ బుర్ర పనిచేయదు. ఏం చేద్దావు అంటే ఎవరికి వారది? పాటంతా పూర్తిగా పాడట్లేదంటే ఎవరు వారది? నీ మనస్సు. ఆరాధన అంతా పూర్తిగా సబ్మిట్ అవ్వట్లేదంటే ఎవడు వారది? ఎవడు చేస్తున్నాడు? నువ్వు ఎక్కడున్నావు? ఇప్పుడు చర్చికి వచ్చావు, ఆరాధనలో ఉన్నావు, కానీ ఆరాధన చెయ్యు. నీ మనసుని ఎవరికి ఇచ్చేసే వచ్చావు? ఎవరికి అప్పు చెప్తున్నాడు? ఎక్కడికి తెచ్చావు నువ్వు? అన్ని ఎక్కడికి తెచ్చావు? చర్చిలోకి తెచ్చావు. భయమాడికి చర్చిలోకి రావడానికి ఏమండి? చూసారా? వ్యర్థమైన ఆలోచనల చేత, వ్యర్థమైన జ్ఞానము చేత, వ్యర్థమైనటువంటి నిరర్ధకమైనటువంటి మాటల చేత ఏం చేస్తాడండి? ప్రభువులో నుండి మన సహవాసాన్ని ఏం చేస్తాడండి? వేరు చేస్తాడు. లాగి పారేసే వరకు ఊరుకోడండి. లాగేస్తేనే వాడికి సంతోషం కదా. అక్కడి నుంచి నువ్వు సద్గిలు పడి కూర్చుంటావు. మరొక మాట చెప్తుంది, అలాగున వివేచన లేని వాడనైన నేను ఏమి ఎరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి ఏమండి? ఎవరంటున్న మాట ఇది? యోబు భక్తుడు. ఆయన ఎలాంటి వాడు? ప్రారంభంలో ఏమన్నాడు? ప్రారంభంలో అయ్యా నువ్వు ఇచ్చావు, నువ్వు తీసుకెళ్ళిపోయావు, నీకే స్తోత్రాలయ్యా అని చెప్పినటువంటి ఈయనంటున్నాడు 42వ అధ్యాయానికి వచ్చి చివరి అధ్యాయంలోకి వచ్చేసిన తర్వాత ఏం మాట్లాడాడంట? బుద్ధికి మించిన మాటలు నేను మాట్లాడాను. చాలాసార్లు మనకి బుద్ధుండు కదా. చాలాసార్లు ఈ మధ్యకాలంలో ఈ మాటలు పడుతున్నాయి, మరి ఎందుకో తెలియదు. మనకు బుద్ధి ఉండదు, కానీ ఇతరుల బుద్ధిని గురించి మాట్లాడతాం కదా. అంతకుముందు కూడా అన్నాను, మన కంట్లో దూలం మనకు అస్సలు కనపడదు, కానీ ఇతరుల కంట్లో ఉన్న నలస మనకి ఎట్లా కనపడుద్ది? నలసలా కనపడదు, దూలంలా కనపడుద్ది. పల్లెటూరులో దొంగ అంటారు, అలా కనపడదు. ఎందుకు అనంటే మన బుద్ధికి మించినటువంటిది విపరీత బుద్ధి అంటాం కదా. దీన్ని విపరీత బుద్ధి అంటాం. నన్ను తిట్టేటప్పుడు ఏమంటామంటే బుద్ధికి మించి ప్రవర్తిస్తే, ఒకవేళ రాంగ్గా ప్రవర్తిస్తే మనం ఏమంటామంటే ఇడికేమైందిరా విపరీత బుద్ధి వచ్చింది అంటాం. విపరీత బుద్ధి. ఇక్కడ యోగు భక్తుడు అంటున్నాడు, ఏమీ మెరుగక నా బుద్ధికి మించిన సంగతులను గురించి మాటలాడి తిని. కాబట్టి
చివరి 6వ వచనం. కావున నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పడి పడుతున్నాడంట. ఎవరు తిట్టినప్పుడండి ఈ గద్దింపు? ఎవరు గద్దించినప్పుడు? ఎన్ని ప్రశ్నలు వేసాడో చూసుకోండి. ఒక మకరాన్ని గురించి దేవుడు మాట్లాడితే, ఓ క్రోకోడైల్ గురించి దేవుడు మాట్లాడితే, అరే బాబు నీకు ప్రశ్న వేస్తా చెప్పంటే కుయ్యన్ల ఇన్ని 2 అధ్యాయాలలో నుంచి దేవుడు యోబుతో మాట్లాడిన తరువాత యోబు అంటున్నాడు, నా వివేచనకు లేదా నా బుద్ధికి మించినటువంటి సంగతులను గురించి నేను మాట్లాడాను. చాలాసార్లు మన జీవితాలలో కూడా మనం ఏమనుకుంటామంటే మనం చాలా బుద్ధిమంతులం అనుకుంటాం కదా. అది ప్రభు వచ్చి మనల్ని మరలా సాతాను మనల్ని ప్రభు సన్నిధి నుంచి లాగివేసినప్పుడు మరలా ప్రభు దర్శించినప్పుడు పొందేటువంటి అనుభూతి ఇలా ఉంటుందని. ఆ అనుభూతి కన్నా ఉన్నది అని ఇందాక అన్నాను కదా, విపరీత బుద్ధి ఉన్నప్పుడు ఏం కోల్పోతామంటే మనం మన హృదయంలో ఉన్న ఆత్మీయ సంతోషాన్ని కోల్పోతాం, ప్రభుతో సహవాసాన్ని కోల్పోతాం, ప్రభువుని ఆరాధించుట కోల్పోతాం. ఇవన్నీ లేనప్పుడండి, ఈ యొక్క బుద్ధి జ్ఞానము లేనప్పుడు, అంటే ప్రభు మనకి దూరంగా ఉన్నప్పుడు ఒక ఎంటీ పాత్రగా ఉంటాము. ఎంటీ పాత్రలో ఎవరొచ్చి కెలికినా ఎవరొచ్చి కదిపినా డమా పడిపోతూ ఉంటుంది కదా. ఒక ఖాళీ బొట్టలు అక్కడ పెట్టినప్పుడు అదేం చేస్తుందండి? ఫ్యాన్ వేసినా పడిపోతుంది, తెగిరినా పడిపోతుంది, ఎక్కడ పెట్టినా పడిపోతుంది. అది ఖాళీ పాత్ర. మానవ జీవితం కూడా అలాగనే ఉంటుంది. ఎలా ఉంటుందంటే, ఒకప్పుడు కొన్ని రోజులు ప్రార్థించినాక దేవుని కృప మన మీదకి వస్తుంది. మంచిదే. ఇప్పుడు యెహోషువకి ఆ కృప లేదనా ప్రభు చెప్పింది? ఏమండి, ఆ కృప లేదనా? ఇప్పుడు తను వెళ్ళవలసింది విశాల స్థలంలోకి, చేయవలసిన యుద్ధాలు ప్రతిరోజు యుద్ధం ఉంది. ఇప్పుడు మనోడు ఎలా ఉన్నాడు అని అంటే వృద్ధాప్యంలో ఉన్నాడు. యెహోషువ వృద్ధాప్యానికి వచ్చాడు. అందుకనే ప్రభు అంటున్నాడు, యెహోషువ నీవు నా యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తే ఏమొస్తుందంటే మరలా నీకు యవన బలం వస్తుంది. మరలా నీవు యుద్ధాలు చేయవలసినటువంటి సందర్భాలు ముందున్నాయి కాబట్టి నీవు ధ్యానించు కదా. అందుకని ఇక్కడ యోబుని కూడా ప్రభువు గద్దించిన తర్వాత మాత్రమే ఆయనకి నిజమైన ఒరిజినాలిటీ ఏంటో అప్పుడు కానీ అర్థమైంది. 3 స్నేహితులు వచ్చి దెబ్బ పొడిచినా తిరిగి ఈయన కూడా కౌంటర్ వేస్తున్నాడే కానీ అసలు వీళ్ళతో నేను మాట్లాడడం ఏంటి కదా. వెర్రి మాటల చేత మనల్ని పడద్రోసేటువంటి మాటలు కొన్నిసార్లు మనం వింటాం. ఎందుకంటే ఏం కోల్పోయాం? మనం బుద్ధి జ్ఞానం కోల్పోయాం. ఇప్పుడు ఎవడు చెప్పినాడు మాటలు మనం ఏమనేసి నమ్మేస్తాము? నిజమే అనుకుంటాం. నిజమైన మాటలు చెప్పేది ఎవరు? దేవుడు. అబద్ధికుడు ఏం చెప్తాడు? అబద్ధం చెప్తాడు. అబద్ధాన్ని నిజమని నమ్ముతాము. కాబట్టి ఈరోజు ప్రభు అంటున్నారు, నువ్వు ధ్యానిస్తేనే, ఆ టచ్ని కలిగితేనే, ప్రభు యొక్క గద్దింపు నీకు వస్తేనే అప్పుడు నువ్వేంటో నీకు తెలుస్తుంది. అప్పుడు మనోడు ఎక్కడ కూర్చున్నాడంటే వెళ్ళి ధూళిలోను బూడిదలోను కూర్చున్నాడంట. కూర్చుని అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడంట. మొదటి మాట యోబు ఇక్కడ పశ్చాత్తాపం అనే గ్రంథం అంతా చదువుకోండి. యోబు పశ్చాత్తాపం అనే మాట కనపడదు. యోబుకి ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ ఇరుకు? ఎందుకు వచ్చింది యోబుకి ఇరుకు? ఇంత భక్తుడికి ఎందుకు వచ్చింది ఇప్పుడు? ఎందుకు ఉండాల్సి వచ్చింది ఇరుకులో? అరే పొద్దుటే లేచి ఆరాధించేటువంటి ఆరాధికుడు, పొద్దుటే లేచి దైవ దర్శనాన్ని, ప్రభు ముఖాన్ని చూసేటువంటి ఈ భక్తుడు ఇప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. ఎప్పుడు పశ్చాత్తాపడుతున్నాడంటే ప్రభు ఇప్పుడు అంటున్నాడు 5వ వచనం చూడండి, వినికిడి చేత నిన్ను కూర్చిన వార్త నేను వింటిని. అంతకుముందు తిన దర్శనం ఏమిటి అని అంటే ప్రభు స్వరము మాత్రము వినేవాడు. ఇప్పుడు ప్రభు ఆయన ఇరుకులో పెట్టిన తర్వాత
ఒక ముగ్గురు స్నేహితులకు కూడా అధికారం ఇచ్చిన తర్వాత 3 ప్రక్కల నుంచి ఆడు రోజు పులబడుస్తూ ఉంటే అప్పుడు వచ్చిందంట పశ్చాత్తాపం. నిజమైన పశ్చాత్తాపం ఇప్పుడు అంటున్నాడు, ప్రభా నేను నిన్ను అలా చూస్తున్నాను. ప్రభు ఎందుకు ధ్యానించమంటున్నాడు అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు ఇరుకులో పెడతాడో అర్థమవుతుందా? ఇరుకులో ఉన్నావు అని అంటే విశాలతలోనికి రాబోతున్నావు. ఇది దేవుని ప్రణాళిక అనేది విశ్వాసి గుర్తించాడు. నేను ఇరుకులో పడేశాడంటే అది ఏ రకమైన ఇరుకైనా ఆ ఇరుకు అనేది గ్రహించగలిగితే నీకు నిరీక్షణ ఇరుకులోనే పుట్టాలి. దావీదు అంటాడు కదా, నేను శ్రమ కలగక మునుపు త్రోవ విడిచి తిని శ్రమ కలిగి ఉంటా, నాకు మేలైపోయింది అయ్యా, నేను విశాల స్థలములో నా పాదములు నిలిపావు, కానీ నేను ఇరుకులో పడిపోయానంటున్నటువంటి దావీదు అంటున్నాడు, నేను ఇరుకులో నుండి యెహోవాకు మొర్రపెట్టితిని, విశాల స్థలములో నుండి యెహోవా నాకు ఉత్తరమిచ్చెను. ఉత్తరం ఎలా వచ్చిందని అంటే ఆయన గూర్చి ధ్యానించటం వల్ల, ఆయన గూర్చి వాస్తవం తెలుసుకోవడం వల్ల. ఆయన ఇరుకులో పడేశాడు అని అంటే నన్ను లేవనెత్తడానికి అని గ్రహింపు కావాలండి. ఒక అవసరతలో, ఒక శ్రమలో, ఒక ఇబ్బందులు కదా. ఇజ్రాయేల్ ప్రజలను 430 సంవత్సరాలు ఇనప కొలిమిలో పడేశాడంటే పాలు తేనెలు ప్రవహించే దేశంలో ఉన్నారు. ఏమండి ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు అని బైబిల్లో ఉంది. అన్ని సంవత్సరాలు తట్టుకోగలమా? మనకి 4 సంవత్సరాల శ్రమ, ఒకే శ్రమ నుంచి బయటపడలేదనుకో, మనం ఏం చేస్తామండి? ఇరుకులో సెట్ అయిపోతాం. ఇరుకులో ఏముంది? ఇప్పుడు ఇరుకులో ఏమొస్తాడు? ఇరుకులో ఉన్నప్పుడు ఏమొస్తాడు? ఎవడొస్తాడు? అపవాది వస్తాడు. అపవాది ఏం చేసేస్తాడండి? ఇరుకులో సెటిల్ చేసేస్తాడండి. ఆడికి చోటు లేకపోయినా సరే మూతోనో తోకతోనో మొత్తానికి అటు అటుకొట్టి ఇటుకొట్టి మొత్తానికి చొరవ తీసుకుంటాడు. ఇరుకులో సెటిల్ చేసేస్తాడండి. ఇది ఎలాగానంటే ఇరుకులో కార్యం జరగటం లేకపోతే ఏం చెప్తాడంటే నెమ్మదిగా నీకు విశ్వాసం నుంచి బయటికి వచ్చాయి. విశ్వాసమును మొన్న అనుష ఒక సాక్ష్యం చెప్పింది కదా, తన భర్తను నీకు నమ్ముకోవడం లేదు కదా, మరి మా దేవుణ్ణి నమ్ముకో, నీకు పిల్లల్ని ఇస్తాడు అన్నాడు కదా. ఎలా వేసాడండి బాణం? ఎలా వేసాడు? ఇరుకులో వాళ్ళ యొక్క హృదయ వేదనలో శత్రువు ఎలాంటి బాణం వేశాడు? విశ్వాసము నుండి తొలగించే బాణం. కాబట్టి ఆ ఇరుకులో ఉన్నప్పుడు విశాలతలోనికి రావాలి అని నిరీక్షణ వైపు చూడాలి కదా. ప్రభు వాక్యం చెప్తుంది, నిరీక్షణకు కర్త అంటాయి. నిరీక్షణకు కర్త, ఆయన ఆలోచనకు కర్త, ఆయన విశ్వాసములకు కర్త కదా. అన్ని కర్త, కర్మ, క్రియ అన్నీ కూడా దేవాది దేవుడే. కాబట్టి రోజు కీర్తనకారుడు అంటున్న మాటలు, యోగు భక్తుడు అంటున్న మాటలు అవేనండి. జ్ఞానము లేని మాటల చేత ఆలోచించు. ఎందుకు అని అంటే, ఎందుకు ప్రభువు మనల్ని అటువంటి ఇరుకులో పడేస్తాడు? ఎందుకు ఇరుకులో నుంచి మనల్ని విశాలతలోనికి రప్పించాలనుకున్నాడు? ఏకంగా విశాలతలో నుంచి విశాలతలోనికి ఉంచవచ్చు కదా. ఎందుకు ఇరుకులో పడేయాలని అంటే చూద్దాం. 103వ కీర్తన 11వ చరణం. భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో, ఆయన యందు భయభక్తులు గలవారి ఆయన కృప అంత అధికముగా ఉన్నది. ఎందుకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎందుకు నిన్ను ఇరుకులో ఉంచి విశాల స్థలానికి నడిపించాలనుకుంటాడు అని అంటే, భూమి కన్నా ఆకాశము కన్నా భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో భయభక్తులు గలవారి
ఆకాశం భూమి ఏమైనా కలుస్తాయా? మనం దాన్ని కొలతలేసి వద్దాం ఒకసారి వెళ్ళి. ఏమండి, భూమిని కానీ ఆకాశాన్ని కానీ ఇప్పుడు ఎవరన్నా కొలతేసిన వాళ్ళు ఉన్నారా? లేరా? చదువుకున్న టీచర్ని చెప్పండి, లేరా? కాబట్టి కొలతేసిన వాళ్ళు లేరని మీరే చెప్తున్నారు. కాబట్టి కొలత లేనటువంటి దానికంటే కూడా అధికముగా ఉంది, అంటే డబల్ కదా, ఆయన కృప అధికముగా ఉంది. అందుకనే ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో ఏమి ఎలవ చేయడానికి ప్రభు ఇష్టపడుతున్నాడు అంటే ఇరుకు, శ్రమ, బాధ. ఇందాక అన్నాడు కదా, శ్రమలో ఉంటే విడిపిస్తాడు, బాధలో ఉంటే విడిపిస్తాడు కదా. ఒకవేళ నేను పాపంలో ఉంటానంటే పో చావు, ఇంకా అతిక్రమంలో ఉంటానంటే పడి చావు. ఆయనకి ఏమన్నా అవుతుందా? కాబట్టి ఈ వాక్యం మనకి సెలవిస్తుంది, ఆయన ఆకాశము భూమి కన్నా ఎంత ఉన్నతముగా ఉంది ఆయన కృప, ఆనేందు భయభక్తులు వారియడల అంత అధికముగా ఉన్నదని సెలవిస్తున్నాడు. ఎందుకనంటే ఇరుకులో జరిగేదంట విశాలతలో వెల్లడవుతుందట. ఇరుకులో జరిగేది వేళ ఇజ్రాయేల్ ప్రజలు ఆనాడు ఇప్పుడు అది సీక్రెట్గా జరిగింది కదా, ప్రపంచం అంతటికి తెలిసిందంటారు. ఆ రోజు చుట్టుప్రక్కల ప్రాంతాలకు తెలుస్తుంది. అప్పుడు మీడియా లేదు కదా, ఇప్పుడు ఉంటే కొట్టుకుంటూ ఉండేది సొల్లు. ఆ రోజు మీడియా లేదు కదా. కానీ ఈరోజు ప్రపంచంలో తెలియని, ఇజ్రాయేలీలో తెలియని, ఎర్ర సముద్రము దాటేరన్న సంగతి తెలియని క్రైస్తవుడు ఉంటాడంటారా? ఉండడు. అది అప్పుడు సీక్రెట్గా జరిగింది, ఇరుకులో జరిగింది. వీళ్ళ విశాలతలో దేవుడు వెల్లడిపరుస్తున్నాడు అన్నమాట. అందుకే ఒకవేళ ఇరుకు మార్గములో ప్రవేశించబోరు వారంట విశాల స్థలంలోకి వస్తారంట. మార్గమే ఇరుకు కదా, బైబిల్ చెప్తుంది. అనేకులంట ఇరుకు మార్గంలో ప్రవేశించగోరారంట, కానీ వాళ్ళ వల్ల కాలేదండి. శ్రమ పడంగానే, శ్రమ కలగడంగానే ఏం చేస్తారండి? త్రోవ విడిచిపెట్టేస్తారు. శ్రమ వచ్చిందంటే భయం వచ్చేస్తుంది, శ్రమ వచ్చిందంటే మేము తట్టుకోలేమంటారు కొంతమంది కదా. అందుకని తన భక్తులను చూడండి, ఎవరినైనా సరే ఇరుకులో పెట్టాడు, ఇరుకులో గుండా వెళ్ళాడు. కనీసం బిలాముకి అవకాశం ఇస్తూ ఆ యొక్క గాడిదను ఎక్కడ తీసుకెళ్ళాడండి? ఇరుకులోకి తీసుకెళ్ళాడు, ఇరుకులోకి తీసుకెళ్ళాడు. ఆ ఇరుకులో గోడ పుట్టాడు, ఆ మనలు డమేలు పడ్డాడు. అటు ఇరుకులోకి వాళ్ళు కూడా ప్రవక్తని చేయాలనే చిన్న ఆలోచనతో దేవుడు ఆ విధమైన ప్రణాళిక చేశాడు. బిలాముపై ఉన్నటువంటి శ్రద్ధ, ఈరోజు భక్తుడైన దావీదుపై ఉన్న శ్రద్ధ, భక్తులైనటువంటి భక్తులు, ఆయన భక్తులందరూ ఇరుకుగున్నారు. షడ్రక్, మేషక్, అబేద్నెగో ఉన్న ఇరుకు అసలు మామూలు ఇరుకు కాదు కదా. మామూలు ఇరుకండి, అబ్రహామును పెట్టిన ఇరుకు మామూలు ఇరుక. కొడుకునిచ్చేయమంటే గట్టు బలిగా సేవకిచ్చేయమన్నాడా? సంతోషంగా చెప్పేయడానికి లేదు కదండి. అన్నదారి వేరు, అబ్రహాము దారి వేరు కదా. అందుకనే అన్న అక్కడితో ఆగింది, అబ్రహాము విశాలతలోనికి వచ్చాడు కదా. కాబట్టి ఇరుకులో నుంచి మొరపెట్టి ఆయన విశాలతలో నుండి సమాధానం ఇచ్చే దేవుడని మనం గ్రహిస్తున్నాం. అందుకనే దావీదు అంటున్నాడు తన 129వ కీర్తనలో, 129వ కీర్తనలో మొదటి మాట చదవండి. ఆ మాట చదవండి అందరూ. అయినను వారు నన్ను చెల్లింపగా, 2 సార్లు చెప్తున్నాడు. ఏమని? యవన కాలంలో నన్ను, యవన కాలంలో బాధలు కలిగి చేస్తూ వచ్చారు. అధిక బాధలు కదా, బాధలు అధికంగా. రోజు బాధేనమాట. ఇంట్లో బాధే, గొర్రెలతో బాధే కదా, సవులతో బాధే, కొడుకులతో బాధే, అన్ని బాధలే. అందుకే అంటాడు యోగు భక్తుడు, ఒకవేళ 6 బాధలు కలిగాయా ప్రభు విడిపిస్తాడు. ఒకవేళ 7వ బాధ కూడా నీకు అలో చేశాడా, ఎన్నెన్నో విడిపిస్తాడు. అందుకని దావీదు అంటున్నాడు,
నాకు అన్ని బాధలు కలుగజేశారు కానీ అయినను వారు నన్ను చేయలేకపోయింది. సౌలు జయించాడా? కుప్పలు పడ్డాడు, ఎక్కడికి వెళ్తే అక్కడ ఖడ్గ విసిరేశాడు కదా. విడిపించడానికి వచ్చినోడి మీద తిరుగుబాటు చాలా కష్టం. అయినను వారు జయించలేకపోయింది. ఎప్పుడు జయించలేరు అంటే ప్రభుతో నువ్వు కలివేసుకున్నావు, ప్రభుతో నువ్వు కలిసిపోయినప్పుడు, ప్రభు మనసులోని మనసు కలవేసుకున్నావు, ప్రభు మార్గంలో నడిచినప్పుడు, ప్రభు మార్గము గుండా నడుస్తున్నప్పుడు నీకు మంచి చెడులు గ్రహించగలిగినప్పుడు, ప్రభు మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ప్రభు మెలకువలు గ్రహించడానికి. అందుకని అంటున్నాడు, దివారాత్రులు కూడా దాన్ని ధ్యానించినప్పుడు నీ మార్గము నీవు నడిచే ప్రతి మార్గమున వర్ధిల్ల చేసుకొని చక్కగా ప్రవర్తించదు. దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగకూడదు కదా. మరొక మాట 7వ వచనంలో కూడా ఉంది, అయితే నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ కుడికి ఎడమకు తొలగేటువంటి పరిస్థితులు వస్తాయి. భక్తుల జీవితంలో అధిక బాధలు ఉంటాయి, భక్తుల జీవితంలో పరీక్షలు ఉంటాయి, భక్తుల జీవితంలో పరిశోధనలు ఉంటాయి, భక్తుల జీవితంలో శ్రమలు ఉంటాయి, భక్తుల జీవితంలో దుఃఖం ఉంటుంది, కరువు ఉంటుంది, మరణం ఉంటుంది. భక్తులందరూ కూడా మన దేశానికి వచ్చి సువార్త చేసిన వాళ్ళు చాలామంది ఇంగ్లాండ్ వాళ్ళు కానీ అమెరికన్స్ కానీ ఎక్కడి నుండి వచ్చినా వాళ్ళు భార్యను కోల్పోవటము, బిడ్డలను కోల్పోవటము, రోగాల బారిన పడిపోవటము, అరువులో ఉండడము, ఎంతో దారిద్ర్యాన్ని అనుభవించినటువంటి భక్తులు చరిత్రలో మిగిలిపోయినారు. కారణం ఏంటి అంటే దేవుడు తోడు లేడని కాదు, దేవుడు విడిపించలేదని కాదు, దేవుడు అసమర్థుడని దాని అర్థం కాదు. విశాల స్థలం అదేమిటండి? విస్తరించే స్థలం. అది నువ్వు వెళితే ఈ నామాన్ని బట్టి నీతో పాటు వచ్చే వాళ్ళకు కూడా పరలోకం వల్ల విస్తరించుద్దండి. నీ కొరకు సిద్ధపరచుచున్నటువంటి నీ సింహాసనమే కానీ నీ స్థలమే కానీ ఈ పొద్దున నువ్వు 10 మందిని సిద్ధపాటు చేస్తున్నావు అనుకో, భూమి మీద అక్కడ ఏమవుతుందండి? పరలోకం విశాలం చేయబడుతుంది. కారణం విశాల స్థలం. అక్కడ ఉన్నాడు మన ప్రభు, అక్కడ నుండి మన మనవి ఆలకిస్తాడు, అక్కడికి తీసుకొని వెళ్ళడానికి సమర్థుడు. ఈరోజు సముద్రాలు దాటించిన దేవుడు అగాధము కూడా దాటించగలిగిన సమర్థుడు. దానికి దేవుడు చెప్తున్నటువంటి అడ్వైజ్ ఏంటంటే ఆయన ధర్మశాస్త్రం దివారాత్రులు మీ బైబిల్ అండర్లైన్ చేసుకుని ధ్యానించడం గుర్తుంటుంది కానీ దివారాత్రులు గుర్తుండదు. పగలు చేస్తే రాత్రులు పరిశుద్ధాత్మ చేస్తాడు, రాత్రంతా నువ్వు చేస్తే పగలు పరిశుద్ధాత్మ చేస్తాడు. ఇదే సీక్రెట్. ఇవాళ మొదలుపెట్టు, ఈ మార్గము వద్దెల్లడం ప్రారంభించబడుతుంది. ఒకవేళ నువ్వు ఈ వాక్యాన్ని పద్దాకి ఏం చెప్పను అనుకుని విసిగేవా, ఆయన కూడా విసుకోవా. ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు మార్గాలు సరళం చేయడం. అదే సమయంలో మన స్వరము కూడా సరళం చేయడం. ఎప్పుడన్నా ఒకసారి పాడేవాడికి స్వరం ఎలా ఉంటుందండి? రాదు కానీ ఎప్పుడు పాడుతున్న వాడికి సరళంగా ఉంటుందండి. ఎత్తలేని పరిస్థితులు. ఈ సీక్రెట్ నువ్వు గమనిస్తే ప్రభువును స్తుతించకుండా ఉండలేవు, ప్రభువుని గురించి ధ్యానించకుండా ఉండలేవు, ప్రభుతో సహవాసం చేయకుండా ఉండలేవు. కాబట్టి మన కంటిలో ఉన్న దూలాన్ని పరీక్షించుకుంటే యోబు భక్తుడు చివరి అధ్యాయంలో మన భక్తుడు ఆ 118వ కీర్తనలో వీళ్ళకి జ్ఞాపకానికి వచ్చాడు. అయితే ఈరోజు మనకి సంవత్సరాలు లెక్కేసుకుంటే 50 సంవత్సరాలు 45 సంవత్సరాలు లెక్క పెట్టుకోండి. ఇన్ని సంవత్సరాలలో ఈ మార్గము ఒకవేళ భూలోకంగా చాలా సమృద్ధి ఉంటే అదండి ఇరుకులో లేకుండా ఉంటుంది. ఈ లోక సమృద్ధిని చూసావంటే అసలు పక్కా ఇరుకులో ఉన్నట్టు లెక్క. ఈరోజు వస్త్రాల విషయంలో, తిండి విషయంలో
ఇళ్ల విషయంలో, ఏసీల విషయంలో. ఇది సమృద్ధ? ఇదండి సమృద్ధి. ఏసీ పట్టుకెళ్తావా సమాధిలోకి? అండి, సమాధిలోకి ఏసీ పట్టుకెళ్తాడా? మనం పాతి పెట్టడానికి చోటులు లేవంట. కాబట్టి జాగ్రత్త. ఈ లోకం ఇచ్చేటువంటి ఏ సమృద్ధి, మన పితరులు ఇచ్చినటువంటి ఈ సమృద్ధి, పాలు తేనెలు ప్రవహించు దేశంలో చేరినంత మాత్రాన వాళ్ళందరికీ పరలోకం అని ప్రభు చెప్పలేదు. వాళ్ళ తాతలది, వాళ్ళ స్వాస్థ్యం వాళ్ళు కోల్పోయారు, ఇతరులు ఆక్యుపై చేసుకున్నారు, వెళ్ళగొట్టి ఇచ్చాడు. దట్స్ ఇట్, అంతే. అంతేగాని ఇజ్రాయేలీలందరికీ పరలోకం అని మాత్రం ప్రభు ఎక్కడ కూడా చెప్పలేదు. వాళ్ళకు కూడా సున్నతి ఇచ్చాడు ప్రక్రియ, వాడు ప్రయాసపడాలి. ఈరోజు ఆత్మీయ సున్నతి దేవుడు నూతన నిబంధన ఇజ్రాయేలీయులకు ప్రభు మనకి ఇచ్చారు. కాబట్టి మన మార్గం, ఆయన నది దాటి ఇజ్రాయేలీల దేశమునకు నడిపించినటువంటి యెహోషువతో అంటున్న మాట ఈరోజు నీతోనూ నాతోనూ అంటున్నాడు. నీవు దివారాత్రము దేవుని ధర్మశాస్త్రాన్ని ధ్యానించు, ధన్యుడవవుతావు, నీకు మేలు కలుగుతుంది. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించుకుంటాడు. లేచి నిలబడండి, విన్న వాక్యం ప్రార్థన చేసుకుందాం.